guys, welcome back to my channel. Today I am going to show you Channa masala curry. ఎలా ప్రిపేర్ చేయాలో రోజు మీకు చూపించబోతున్నాను. వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా మరి. సో ఫస్ట్ మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాము. ప్రెషర్ కుక్కర్లో చెన్నాని ముందుగా 7 to 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు 1 కప్ తీసుకున్నాను, యాడ్ చేసుకున్నాము. 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ కుక్ చేసుకున్న వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా, సో మనకి 2 కప్స్ వాటర్ సరిపోతుంది. సో మూత పెట్టేసుకున్నాం. 3 విజిల్స్ అలా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఒక సేమ్ ప్యాన్ తీసుకున్నాము. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. కోకోనట్ ఆయిల్ గుడ్ ఫర్ హెల్త్, సో మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ cinammon అండ్ eliach అండ్ cloves, cumin సీడ్స్, అండ్ నెక్స్ట్ 1 గ్రీన్ చిల్లీ, ఆనియన్ పేస్ట్, 1 లార్జ్ ఆనియన్, పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. స్మూత్గా కాకుండా కొంచెం లైట్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఫ్రై చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సమ్ కర్రీ లీఫ్, టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న 2-3 మినిట్స్ అలా. అండ్ నెక్స్ట్ టమాటో ప్యూరీ. టమాటోస్ నేను 2 టమాటోస్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్ అండ్ టమాటోని స్మూత్గా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకి థిక్ గ్రేవీగా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకని ఇలా బ్లెండ్ చేసి వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టేస్ట్ సాల్ట్. సో మనకి ఆనియన్ అండ్ టమాటో 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. సో మనకి ఆనియన్ అండ్ టమాటో కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ coriander పౌడర్, గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా చెన్నాని, సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము. ప్యాన్లో యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. ఎక్కువ వాటర్ లేకుండా ఆ వాటర్తోనే కుక్ చేసుకోవాలి. ఇంకేం పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ కుక్ అయిపోయాయి చిక్పీస్ కూడా. సో మనం ఇప్పుడు 8 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం చూద్దాము. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మనకి చెన్నా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సమ్ లైమ్ జ్యూస్, లెమన్ని కొంచెం 5-6 డ్రాప్స్ యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాము. సో మనకి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకున్నాం. వెరీ సింపుల్ డిష్. సో మీరు ట్రై చేయండి. ఈ కర్రీ పూరి అండ్ చపాతీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ టు టేస్ట్. మీరు ట్రై చేయండి. ఎమ్మీ అండ్ టేస్టీ.